అదానీ అంశంపై కేబినెట్లో చర్చిస్తాం పవన్. ఏపీ అదానీ వ్యవహారంపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీలో పీఎం మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. మోదీతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని మీడియాతో పవన్ చెప్పారు. భారత్పై ప్రధానికి ఉన్న ప్రేమ స్ఫూర్తిదాయకం. పవన్ కళ్యాణ్ తనను కలిసేందుకు సమయం కేటాయించినందుకు పీఎం మోదీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు సెషన్లతో బిజీగా ఉన్న నాకు సమయం కేటాయించిన ప్రధానికి కృతజ్ఞతలు. గాంధీనగర్లో తొలిసారి భేటీ నుంచి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారి ఆయనపై అభిమానం మరింత పెరుగుతూ ఉంటుంది. భారత పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత స్ఫూర్తిదాయకం. థ్యాంక్యూ సార్ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రితో పవన్ భేటీ. ఎర్రచందనంపై చర్చ. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు. ఎర్రచందనం పరిరక్షణకై చర్చించారు. ఏపీ, తమిళనాడులో ఎర్రచందనం పెరుగుదల, స్వాధీనం చేసుకున్న కలపను ఈ వేలం వేయడానికి రాష్ట్ర అటవీ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించడం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన కలపను రాష్ట్రానికి తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. హిందువులపై దాడులు జరిగితే ఎవరూ స్పందించడం లేదు. పవన్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే బాధ కలుగుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాసును బంగ్లాలోని ఢాకా పోలీసులు అరెస్ట్ చేయడంపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాలో ఏమైనా జరిగితే ప్రపంచమంతా మాట్లాడుతోంది, ఆవేదన చెందుతోంది. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడిపై ఎవరూ స్పందించట్లేదు అని అన్నారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఏపీ త్వరలో జరిగే సాగునీటి సంఘాలు, కోఆపరేటివ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత నెల 26న పార్టీ సభ్యత్వ నమోదు చేపడితే ఇప్పటి వరకు 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చామని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్. ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగితే సహించను. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. ఈ విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. కూల్చివేత మనిషి అంటూ బీజేపీ సెటైర్లో. టీజీ సీఎం రేవంత్ కూల్చివేతల మనిషి, డెమోలిషన్ మ్యాన్ అంటూ తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది. ఆయన వెనుకబడిన పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తాడని ఆరోపించింది. కాంగ్రెస్ ఉన్నత వర్గం మిత్రపక్షం బీఆర్ఎస్ కామన్ ఫ్రెండ్ ఓవైసీ సోదరుల విశాలమైన అక్రమ నిర్మాణాలు, ఫామ్ హౌస్లను తాకబోరంటూ విమర్శలు గుప్పించింది. హైడ్రా, మూసీ కూల్చివేతలను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది. జగన్ ముడుపుల వ్యవహారంపై విచారించండి షర్మిల. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను ఏపీసీసీ చీఫ్ షర్మిల కలిశారు. అదానీ, జగన్ మధ్య ముడుపుల వివాదంపై దర్యాప్తు చేపట్టాలని గవర్నర్ను ఆమె కోరారు. వెంటనే దర్యాప్తు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసింది బండి సంజయ్. టీజీ ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా విద్యార్థులకు పెట్టే ఆహారం మారలేదని విమర్శించారు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసిందన్నారు. పిల్లలకు సురక్షిత భోజనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాథమిక బాధ్యతను కూడా నిర్వర్తించలేని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తుందని ట్వీట్ చేశారు. అప్పుడు వైఎస్ఆర్, కేసీఆర్, ఇప్పుడు రేవంత్, కిషన్ రెడ్డి. టీజీ పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో అన్నారు. అప్పుడు వైఎస్ఆర్, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పినా స్పీకర్ స్పందించడం లేదన్నారు. అటు ఫుడ్ పాయిజన్ తో ఓ చిన్నారి చనిపోతే సీఎం రేవంత్ కనీసం దృష్టి పెట్టలేదని అన్నారు. 4-5 నెలలుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేష్ నిర్ణయం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు ఈగల్ గా నామకరణం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. నేను అంత మంచివాడిని కాదు, అధికారులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. టీజీ అధికారులపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడిన వీడియో వైరల్ అవుతుంది. సిరిసిల్ల కలెక్టర్ లాంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారు. ఏం చేసినా ఫరక్ పడదు. బీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరు. కలెక్టర్లు, పోలీసులు, అధికారులు ఎన్ని రోజులు డ్రామాలు చేస్తారో రాసి పెట్టుకోండి. నేను అంత మంచివాడిని కాదు. ఇవాళ ఎవరైతే అది చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నాది అని తీవ్ర స్థాయిలో జ్వరమించారు.